భారతదేశం మరలా విశ్వగురువుగా ప్రఖ్యాతి గడించాలనేది ప్రస్తుత భారతీయ జనతా పార్టీ ఆశయం. ఇక్కడ మరలా అనే పదాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఎందుకు మరలా అంటున్నామంటే, భారతదేశం గతంలోనూ విశ్వగురువుగా ఖ్యాతి గడించింది. ఆ ఖ్యాతిని భారతదేశాన్ని దోచుకున్న ముస్లిం, అటు పిమ్మట యూరోపియన్ పాలకుల కారణంగా కోల్పోయింది. ఆ కోల్పోయిన ఖ్యాతిని మరలా గడించాలనే కోరికను నరేంద్ర మోడీ ప్రభుత్వం పదే పదే ప్రస్తావిస్తుంది. ఎందుకంటే భారతదేశం విశ్వగురువుగా గతంలో ఉండింది అన్న విషయాన్ని అంగీకరించడానికి ఈ ఆధునిక చరిత్రకారులు, ముఖ్యంగా వామపక్ష భావాలతో నిండిపోయిన చరిత్రకారులు అంగీకరించరు. వీరు ఇందుకు చెప్పే కారణం, సైన్స్ పరంగా దీనికి సంబంధించిన ఆధారాలు, రుజువులు లేవని, ఇది నిరూపించడం కష్టమని, ఆర్కియాలజీలో దొరికిన ఆధారాలను బట్టి మాత్రమే చరిత్రను చెప్పగలమని వీరు అంటూ ఉంటారు. అయితే ఈ చరిత్రను మనకు నేర్పించేటప్పుడు వీరు మన టెక్స్ట్ బుక్స్లో రాసిన అంశాలను మనం నిశ్చితంగా గమనిస్తే వీరు చెప్తున్నది అబద్ధమని మనకు అర్థమైపోతుంది. ముఖ్యంగా యూరోప్ నుండి ఎందరో సాహసికులు పడవల ద్వారా భారతదేశాన్ని కనుక్కోవాలని బయలుదేరారనేది ఈ చరిత్రకారులు చెప్తున్న నిజం. అది కొలంబస్ కావచ్చు, వాస్కోడి గామా కావచ్చు. భారతదేశం అనే ఒక అత్యున్నత స్థాయిలో ఉన్న భూభాగానికి చేరుకోగలిగితే, ఆ దేశంతో వాణిజ్యం చేయగలిగితే ఎంతో లాభాన్ని ఆర్జించగలమన్న లక్ష్యంతోనే ఈ కొలంబస్, వాస్కోడి గామాలు బయలుదేరారు. అంటే దాని అర్థం వీళ్ళు భారతదేశం యొక్క గొప్పతనం విన్నారు, భారతదేశం గురించి ఆ రోజుల్లో ఉన్న ప్రాచుర్యాన్ని తెలుసుకున్నారు. తెలుసుకొని ఈ దేశానికి వెళ్ళగలిగే మార్గం ఏమిటి, ఎలా చేరుకోవాలి అన్న తపన, ఉత్సుకతో బయలుదేరిన వారే. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ ఆధునిక చరిత్రకారులు చెబుతున్నట్లు ఈ సముద్ర మార్గంలో పయనించిన వారు భారతదేశం యొక్క గొప్పతనం తెలుసుకునే బయలుదేరారన్న అంశాన్ని చెప్పకుండా, వీరు భారతదేశాన్ని శోధించడానికి బయలుదేరారన్న విషయం మాత్రమే మనకి చెప్పడంలోనే ఆనాటికే భారతదేశం విశ్వగురువుగా పేరు గడించిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కొలంబస్ భారతదేశ ఉనికిని కనుక్కోవడానికి బయలుదేరి దారి తప్పి అమెరికా తీరానికి చేరిన ఆయన దాన్ని భారతదేశం అనుకుని చివరకు దానికి వెస్టిండీస్ అని పేరు పెట్టడం జరిగింది తప్ప అది అమెరికా అని కొలంబస్ చెప్పలేదు. ఎందుకంటే కొలంబస్ కోరికంతా భారతదేశాన్ని చేరాలనే. కొలంబస్ తర్వాత ఎందరో ఈ ప్రయత్నాలు చేశారు. వీళ్ళందరూ భారతదేశాన్ని వెతకడానికి కారణం, వీళ్ళందరికీ భారతదేశం గొప్పతనం తెలుసు. ఇక్కడ దొరికే సుగంధ ద్రవ్యాల విలువ తెలుసు. ఆ సుగంధ ద్రవ్యాల ద్వారా భారతదేశం గొప్ప వాణిజ్య దేశంగా పేరు గడించిందని తెలుసు.
అయితే వీరికి ప్రధానమైన అడ్డంకి భూమార్గం ద్వారా భారతదేశం చేరుకోవడం. ఎందుకంటే భూమార్గంలో భారతదేశాన్ని చేరుకోవాలి అని అంటే ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతాన్ని దాటి ఈ యూరోపియన్లు భారతదేశంలోనికి రావాలి. అందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయి. అలెగ్జాండర్ లాంటి ఎందరో భూమార్గం గుండా భారతదేశానికి వచ్చారు. ఎందుకంటే నాటికే భారతదేశం ఎంతో గొప్ప దేశంగా ప్రపంచంలో గుర్తింపు సాధించింది. భారతదేశం సాధించిన ఈ గుర్తింపు అంతా సైనిక పరంగా సాధించింది కాదు, సిద్ధాంతపరంగా ఈ దేశంలో ఉన్న విజ్ఞాన పరంగా, ఈ దేశం అందించే విలువల పరంగా భారతదేశం ప్రఖ్యాతి గడించింది. ఇక్కడున్న వనరులు, సుగంధ ద్రవ్యాలు, ఇటువంటివి వ్యాపార అంశాలను పక్కన పెడితే ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించిన దేశంగా భారతదేశం ఎంతో పేరు గడించింది. హిందూ మతంలో భాగంగా ఎన్నో శాస్త్ర సాంకేతిక అంశాలను భారతదేశం ప్రపంచానికి బోధించింది. బౌద్ధ మతంలోనూ ఈ అంశాలు గుప్పించబడ్డాయి. బౌద్ధ మతం ద్వారాను భారతదేశం యొక్క ప్రభావం అటు జపాన్, చైనా, ఆస్ట్రేలియా వరకు పాకింది. ఇక భారతదేశం తన చుట్టూ ఉండే భూభాగాలలో ఇటు ఆఫ్ఘనిస్తాన్, పర్షియా నుండి అటు ఇండోనేషియా వరకు హిందూ బౌద్ధ మత వ్యాప్తిలో ఉండిపోయింది. ఇదంతా కూడా మన ఘనమైన చరిత్ర. ఆ రోజుల్లోనే భారతదేశం అంటే ప్రపంచవ్యాప్తంగా గౌరవం ఉండేది. ప్రపంచంలో వాణిజ్యానికి సంబంధించిన అంశాలు కావచ్చు, రాజకీయపరమైన అంశాలు కావచ్చు, మతపరమైన అంశాలు కావచ్చు, ఇతరత్రా విజ్ఞానాన్ని అందించే అంశాలు కావచ్చు, మానసికంగా స్వాంతన కల్పించే యోగా లాంటి విషయాలు కావచ్చు, ప్రపంచానికి దిక్సూచిగా అందించినది ఈ భారత నేల, ఈ భారతదేశం, ఈ భారత గడ్డ. అటువంటి ఈ భారతదేశాన్ని, భారత గడ్డను ముస్లింలు, అటు పిమ్మట యూరోపియన్ వాసులు సర్వనాశనం చేశారనేది సత్యం. తద్వారా ప్రపంచ విజ్ఞానానికే దిక్సూచిగా ఉన్న భారతదేశం ఒక పేద దేశంగాను, చదువురాని వాళ్ల దేశంగాను మార్చివేయబడింది. గత 75 సంవత్సరాల కాలంలో ఈ మార్పును చెరిపి తిరిగి భారతదేశాన్ని విశ్వపటంలో విశ్వగురువుగా నిలబెట్టడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరిగాయి. గత 10 ఏళ్ల నరేంద్ర మోడీ కాలంలో ఈ ప్రయత్నాలు ముమ్మరమైనాయి. ఈరోజు భారతదేశం మరల సగర్వంగా విశ్వగురువుగా తలెత్తి నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. మన వామపక్ష చరిత్రకారులు, యూరోపియన్ చరిత్రకారులు నమ్మబలికిన అబద్ధాలనే చీకటులను పారదోలి విశ్వానికి వెలుగులు ప్రసాదించడానికి, తన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, తన సాత్విక చింతనను ప్రపంచానికి అందించడానికి సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే విశ్వగురువుగా తాను కోల్పోయిన స్థానాన్ని భారతదేశం తిరిగి సంపాదించుతోందనడంలో సందేహం లేదు. అందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నించే వారికి మద్దతు ఇవ్వాల్సింది భారతదేశ ప్రజలే.